వేసవి సెలవులు వచ్చాయంటే చాలు పిల్లలకు కేరింతలు కొడుతూ సందడి చేస్తూ ఉంటారు. పరీక్షల తర్వాత తమ పిల్లలను టూర్కు ఆహ్లాదకరమైన ప్రదేశాలకు తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఎంతో మంది హైదరాబాద్లోని నెహ్రూ జూ పార్కును కూడా సందర్శిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో వేసవిలో నెహ్రూ జూ పార్క్ పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. పర్యాటకులు భారీగా రావడంతో జూ పార్క్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. వీకెండ్లోనే కాకుండా ఈ వేసవి కాలం కారణంగా మామూలు రోజుల్లో కూడా పార్కును విజిట్ చేసేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటోందంటూ జూ పార్క్ అధికారులు చెబుతున్నారు. వీకెండ్ వచ్చినా ఎక్కువ సెలవులు కలిసి వచ్చినా ముందుగా ఎక్కడికి వెళ్లాలి అని ప్లాన్ చేస్తుంటారు. దూరాభారాలు వెళ్లలేని వాళ్ళు సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతాలను వీక్షించాలని భావిస్తుంటారు. పిల్లలతో కలిసి అలా సరదాగా టైంపాస్ చేద్దామనుకునే వాళ్ళు మ్యూజియం, పార్క్, జూలాజికల్ పార్క్ వంటి వాటికి వెళుతూ ఉంటారు. పొద్దున్నే వెళ్లి సాయంత్రం వచ్చేసే విధంగా అందుకు తగ్గ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. హైదరాబాద్ దాని పరిసర ప్రాంతాల్లో ఇలాంటి ప్రదేశాలకు కొదవలేదు. చాలా మంది సెలవులొస్తే చాలు చార్మినార్, ట్యాంక్ బండ్, మాల్స్, పార్కులకు వెళ్లి చిల్ అవుతూ ఉంటారు. అలాంటి పర్యాటక ప్రాంతాల్లో ఒకటి నెహ్రూ జూలాజికల్ పార్క్. అలా పిల్లలతో బయటకు వెళ్లాలంటే బెస్ట్ ఆప్షన్ జూ పార్క్. అందులో ఉండే జంతువులు, పక్షులను చూసి పిల్లలు, పెద్దలు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వినోదంతో పాటు విజ్ఞానం కూడా కలుగుతుందన్న ఉద్దేశంతో వీటిని సందర్శిస్తూ ఉంటారు. తాజాగా నెహ్రూ జూ పార్క్ కు సందర్శకుల తాకిడి ఒక్కసారిగా పెరిగింది. వాళ్ళ పేరెంట్స్ గానీ లేకపోతే స్కూల్లో ఎక్స్కర్షన్స్ కి గానీ జూ పార్క్ కి తీసుకెళ్లలేరు. కాబట్టి చాలా మంది పిల్లలు అసలు జూ అంటే ఎట్లుంటది, యానిమల్స్ ఎట్లుంటాయో తెలియదు. కాబట్టి ఈ సమ్మర్ లో మంచి వీళ్ళందరూ కూడా జూ పార్క్ తీసుకెళ్లి యానిమల్స్ అన్ని చూసి ఎంజాయ్ చేస్తారని ఇక్కడికి తీసుకొచ్చామండి. ఇంకా మిగతా ప్లేసెస్ కి తీసుకెళ్ళాం కొన్ని ప్లేసెస్ కి. జూ పార్క్ అయితే అద్భుతంగా ఉంది. యానిమల్స్, ఎలిఫెంట్లను చూసి వీళ్ళు అందరు కూడా ఫస్ట్ టైం చూస్తున్నారు, అంతే కదా? ఫస్ట్ టైం చూస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ చాలా మంచిగా ఉంది. ఇక్కడ జూ పార్క్ నాకు చాలా నచ్చింది, అది చాలా బాగుంది. జూ పార్క్ లో యానిమల్స్ కూడా బాగున్నాయి. నేను జూ పార్క్ లో లయన్, టైగర్ చాలా యానిమల్స్ ని చూసాను. జూ పార్క్ నుంచి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఎప్పుడైనా వచ్చి జూ పార్క్ ని చూడాలనిపిస్తుంది. హైదరాబాద్ నగరవాసులకు వీకెండ్ వస్తే యూత్ అంతా పబ్బుల్లో వాలిపోయినట్లు ఫ్యామిలీ పిల్లలతో కాలక్షేపానికి మాల్స్, పార్కులకు వెళుతూ ఉంటారు. ఇక ఆదివారం అందరికీ సెలవు ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఫ్యామిలీలతో కలిసి జూ పార్క్ సందర్శిస్తూ ఉంటారు. అయితే వేసవిలో వీకెండ్ లో 10,000 నుంచి 23,000 రికార్డు స్థాయిలో జూకి జనాలు వచ్చారు. జూ పార్క్ కు సందర్శకుల తాకిడి పెరగడంతో ఒక టికెట్ కౌంటర్ నుంచి 2 కౌంటర్లు ఏర్పాటు చేశారు. అప్పటికి కూడా కౌంటర్లు సరిపోవడం లేదు. క్యూ లైన్లు టికెట్ కోసం రద్దీగా ఉంటున్నాయి. జూలో జంతువులు, పక్షులు, అలాగే టాయ్ రైలు ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఇంకా ఇందులో తెల్ల నెమళ్లు, ఆఫ్రికన్ ఏనుగులు, చింపాంజీలు, సింహాలు, పులులను చూస్తూ జనాలు కేరింతలు కొడుతున్నారు. జూ లోపల సందర్శకులు ఎంజాయ్ చేస్తూ సఫారీలలో స్వేచ్ఛగా తిరుగుతున్న సింహాలు, పులులు, ఖడ్గమృగాలు, ఏనుగులు వంటి వాటిని ఓ సెక్యూరిటీ వ్యాన్ ద్వారా వీక్షించొచ్చు. పార్క్ లో సందర్శకుల సందడి మళ్ళీ పెరిగింది. మనం దాదాపు ఈ సమ్మర్ హాలిడేస్ అప్పటి నుంచి 10,000 నుంచి స్టార్ట్ అయ్యి మొన్న మన సండే 23,000 దాటి క్రాస్ అయింది పాపులేషన్. అండ్ టోటలీ మంత్లో మనకి దాదాపు 2,14,000 పైన ఇప్పటిదాకా విజిటర్స్ వచ్చారు. దీంతో మన సమ్మర్ హాలిడేస్ ఇంకా పీక్ పీరియడ్ స్టార్ట్ అవుతుందంట. ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ థ్యాంక్స్ టు ఆల్ ద విజిటర్స్ ఫర్ విజిటింగ్. ఈ వేసవిలో నెహ్రూ జూ పార్క్ పర్యాటకులతో కిక్కిరిసిపోతోంది. పర్యాటకులు భారీగా రావడంతో ప్రతిరోజు జూ పార్క్ లో సందడి వాతావరణం నెలకొంటోంది. దీంతో జూ పార్క్ అధికారులు సందర్శకుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి కాలం మొదలైన నేపథ్యంలో జూకి రోజు రోజు సందర్శకుల తాకిడి పెరిగిపోతుంది. అయితే మనం తెలిసిన విధంగా అయితే శనివారం, ఆదివారము, వీకెండ్స్ లో మాత్రం ఎక్కువ సందడిగా కనిపిస్తుంటుంది జూ. కానీ ఇప్పుడు మాత్రము పిల్లలకి స్కూల్ హాలిడేస్ కావడంతో సోమవారం నుంచి శుక్రవారం కూడా జూ మొత్తం సందర్శకులతో నిండిపోతుందనే చెప్పాలి. అయితే గత వారం చూసుకుంటే మాత్రం మనము 10,000 నుంచి 23,000 వరకు సందర్శకులు జూని విజిట్ అయ్యారు. అయితే మే నెలలో మాత్రం చూసుకుంటే 23,16,000 చిల్లర వరకు సందర్శకులు ఇక్కడ విజిట్ అయ్యారు. అయితే జూలో కూడా ఇప్పుడు వేసవిలో ఎండలు ఎక్కువ మండిపోతున్న వేళ జూలో కూడా సందర్శకులకి బయట నుంచి లోపలికి వెళ్లే వారికి ఎండ ప్రభావం తలగకుండా ఇక్కడ తాటాకులతో ఏర్పాటు చేశారు జూ అధికారులు. అయితే లోపల కూడా చెట్ల దగ్గర కూడా వాళ్ళు పచ్చదనాన్ని చూసి వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. అయితే చాలా మంది ఫ్యామిలీస్ నుంచి వస్తున్నారు. అయితే ఫ్యామిలీస్ తో వచ్చిన వాళ్ళు ఇక్కడ క్యారేజెస్ తెచ్చుకొని చెట్ల కింద కూర్చొని
కూర్చొని వాళ్ళు పచ్చదనం ఎంజాయ్ చేస్తూ వాళ్ళు ఇక్కడనే లంచ్ చేసుకొని జూని విజిట్ చేస్తూ ఉన్నారు. అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు సెల్ఫీస్ వీడియోస్ సందడి చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ రవితో సుప్రియ, HM TV, హైదరాబాద్.